ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అక్టోబర్ 6వ తేదీ 2024 సంవత్సరం ఆదివారం. ప్రపంచ కార్మికులారా ఏకం కండు అని కమ్యూనిస్ట్ వాళ్ళు నినాదం ఉంది. అంతకన్నా విలువైన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇది పాటించడానికి మన క్రైస్తవులు చాలా మల్లగుల్లాలు పడుతున్నారండి. పౌరుషం గల క్రైస్తవులారా, ఇదే మంచి తరుణం. క్రైస్తవ్యాన్ని ఇప్పుడు కాదండి, ఎప్పటి నుండో మొట్టమొదట యేసుప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో సెయింట్ తోమా గారు, చెన్నై, ఆయన పేరు మీదే సెయింట్ తోమా, మౌంట్ రోడ్ అనేది సెయింట్ థామస్ చర్చి కూడా ఉంది పరంగిమల మీద చెన్నైలో. అంటే ఎవడండి క్రైస్తవుడిని బరిసెలతో చంపింది? ఆ రోజు బ్రాహ్మణులు కదా. మన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను రోషం గల దేవుడిని అని. నిర్గమకాండంలో ఉంది. క్రైస్తవులకి అసలు విలువ ఇస్తున్నారండి. ఎప్పుడు తొక్కేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కాటన్ దొర క్రైస్తవుడు కాదా? మదర్ తెరేసా క్రైస్తవురాలు కాదా? ఎంతో మహానుభావులు క్రైస్తవ్యం హాస్పిటల్స్ కట్టించి, అనాథ శరణాలయాలు కట్టించి, అలాంటిది పెంటంతా వీళ్లలో ఉంచుకొని క్రైస్తవులను ముస్లింలను తరిమేయాలని ఒక దశలో ఏమన్నారండి క్రైస్తవ వ్యతిరేకులు. క్రైస్తవులందరినీ అమెరికా పంపించాలి, ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపించాలి. వీళ్ళ అమ్మ మొగుడు సొమ్ము పెట్టారా? ఎందుకంటే క్రైస్తవులు అంటే ఇంత ఏడుపు, చచ్చిపోతుంటారు వీళ్ళు. నా ప్రియ క్రైస్తవ నాయకులారా, పాస్టర్ ఫెలోషిప్ వారులారా, క్రైస్తవ విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించండి. వరల్డ్ వైడ్ బైబిల్ గ్రంథం ప్రచురించినన్ని భాషలు మరి గ్రంథం ప్రచురించబడలేదు. లోకరక్షకుడు ఒక దేశ రక్షకుడు కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ రక్షకుడు అని లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశో హిందూ ప్రదేశో నాకు అర్థం అవట్లేదండి. ఆయన గారు సడన్గా అవతారం ఎత్తేసాడు. ఆ లోతట్టు వరద ప్రాంతాల్లో వెళ్ళి బాధితుల్ని పరామర్శించడానికి అటువైపే వెళ్ళని ఆయన ఉన్నట్టుండి నేను సనాతన ధర్మం అంటున్నాడు. ఆయన మాటలు చూస్తుంటే మెంటలు వస్తుంది. కాసేపు చేగువేరా సిద్ధాంతాలు అంటాడు, మరి కాసేపు మా అమ్మాయి కూడా బ్యాప్టిజం తీసుకుంది, నేను క్రిస్టియన్నే అంటాడు. మరి కాసేపట్లో ముస్లిం అనేసి ఆ టోపీ వేసుకొని ఆ మాటలు చెప్తుంటాడు. బీఫ్ తింటాను అవసరం అయితే అంటాడు. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది బైబిల్ గ్రంథంలో ఉంది. అలాగే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అనేసి. మరి భారతీయులు కలకంట కంటి కన్నీరొలికినచో గరళమవును అమృతం. మరి 1-2 స్త్రీల్ని బాధపెట్టి విడాకులు ఇచ్చి తగుదనమ్మా, నాది సనాతన హిందూ ధర్మం అని మమ్మల్ని తొక్కేయటానికి చూస్తున్నారని ఆయన గారు అంటున్నాడు. నేను ఎవరిని గురించి అంటున్నానో మీ అందరికీ తెలుసు. నేను ఎవరికి భయపడను. నేను భారతీయుడిని, ఆ తర్వాతే క్రైస్తవుడిని. భారతదేశంలో మనకి రాజ్యాంగం, వాక్ స్వాతంత్ర్యం వచ్చింది. క్రైస్తవులారా నడుం కట్టండి. జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నాడు? క్రైస్తవులంటే నిద్రించే సింహాలు అని. మనం అంతా ఐక్యతగా ఉంటే అడ్డమైన పుండాకోరు వేదవులంతా మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి దాపురించిన శని గాళ్ళు 7 ఉన్నారు. రాధా మనోహర్ దాస్ లాగా అయితే ఇంకా మిగతా వాళ్ళంతా వీడియోల్లో రోజు కనిపిస్తూనే ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎందుకంటే అలా పడిచేస్తారు? ఎందుకంటే అలా ఏడుస్తారు? దురదృష్టవశాత్తు మనం కొన్ని మాటలు వింటుంటాం, చట్టం తన పని తానే చేసుకుపోతుందని. సుమోటోగా
ఈ రాధా మనోహర్ దాసు, ఆ లలిత్ కుమార్, ఇంకొకటి ఎవడో ఉన్నాడు, కరుణాకర్ సుగ్గున్న, భాస్కర్ రాజు, వీళ్ళని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎవరు ప్రోత్సహిస్తున్నారా అనేసి. ఇది ఆంధ్రదేశమే కానీ హిందూ దేశం కాదు. వాళ్ళని మనం తొక్కేస్తున్నామంట. మనం బిక్కు అంటూ మన పాస్టర్లు, దైవ సేవకులు, స్వార్థికులు ఎన్నో చోట్ల దొంగచాటుకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. పగవాడి గురించి ప్రార్థన చేసేది క్రైస్తవులు. నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని అనేది క్రైస్తవులు. అలాంటిది వీళ్ళు ఇష్టారాజ్యంగా వాగుతున్నారు. ఆ అధికారంలో నాయన అంటున్నాడు, సనాతన ధర్మం కోసం నేను ఏదైనా వదులుకుంటాను, ఏదైనా చేస్తాను అంటున్నాడు. అంటే క్రైస్తవులు పిచ్చి సచ్చినోళ్ళ, పిచ్చి సన్నాసుల. లేకండి, మనం బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 350కి పై సార్లు భయపడకు అని మన దేవుడు అన్నాడు. చీము నెత్తురు ఉన్న క్రైస్తవులు మాత్రమే దయచేసి ఇది అందరూ ఏకం అవుదాం. ఏకం అయితే ఈ ఒక పుల్లని ఈజీగా విరవచ్చు. అనేక పుల్లల్ని కట్టె మోపులు లేదా పుల్లల మోపు అంటారు, దాన్ని విరవలేము. మన ఐక్యత ఒకసారి ఏంటో చూపిద్దాం. అపోస్తులు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, మన దేవుడు నిజమైన దేవుడు ఏంటో మనం అనేకుల దృష్టికి తీసుకెళ్లాలంటే మన మీద అవాకులు చవాకులు పేలుతున్న ఈ దుర్మార్గులు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న ఆ 7 క్రైస్తవ వ్యతిరేకులు లేదా మతోన్మాదులు, వీళ్ళ పీచ మణచాలంటే మనం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే భయం మనకి, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన దేవుడు మనకి యుగ సమాప్తి వరకు తోడుగా ఉన్నాడు. ఇలాంటివి భరించమాకండి, సహించమాకండి. ఆయన గారు ఏంటో అదే పనిగా మన ఆ సింగనగర్ ఆ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో వెళ్ళి ప్రజల కన్నీటి తొడడానికి వెళ్ళి పరామర్శించడం పోయి అసలు ఆ ఛాయలకే వెళ్ళలేదు. అలాంటిది నాకు అత్యవసరంగా అర్జెంటుగా సనాతన ధర్మం అనేది ఒకటి ఏర్పాటు చేసి అందరినీ ముగ్గులో దించుదాం, మిగతా క్రైస్తవులు ముస్లింలకి యాంటీగా ప్రవర్తిద్దాం అంటున్నాడు. అసలు ఆయన మాటలేదని పొంతన ఉందా? ఒక దశలో ఏమో బీఫ్ తింటానంటాడు, ఒక దశలో ఏమో మా అమ్మాయికి బ్యాప్టిజం ఇప్పించానంటాడు, ఒక దశలో చేగువేరా అంటాడు, ఒక దశలో ఏమో ఈ సనాతన ధర్మం అంటాడు. ఆయన ఏది చెప్పినా చెల్లు. నాకు ఔరంగజేబు గుర్తుకొస్తున్నాడండి. మళ్ళీ చెప్తున్నా, భారత రాజ్యాంగం మనకి వాక్ స్వాతంత్ర్యం వచ్చింది. ఇచ్చి ఆ వాక్ స్వాతంత్ర్యాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరిని నిందించట్లా, తిట్టట్లేదు. క్రైస్తవుల్ని తిడుతున్నారు, కొడుతున్నారు, అనేక మందిరాల్ని ధ్వంసం చేశారు. ఇది నేనేదో కొత్త విశేషం కాదు, జగమెరిగిన సత్యం. జగమెరిగిన సత్యం అంటే గుర్తొచ్చింది. నేను ఒక జంధ్యం వేసుకున్నాను అనుకోండి, జంధ్యం అంటే అదే యజ్ఞోపవీతం ఏదో అంటారు, అంత మాత్రాన నేను వెజిటేరియన్ అయిపోతానా? దాన్ని అంటారు బలవంతపు బ్రాహ్మణార్థం అని. అలాగా ఈయనేదో కళ్ళకు కాటుక పెట్టుకుని, పెద్ద బొట్టు పెట్టుకుని, ఏదో వస్త్రాలు చుట్టుకొని అర్జెంటుగా నాకు జ్ఞానోదయం అయింది, దేవుడు నన్ను ఇలా ప్రవచించమన్నాడు అన్నట్టుగా దేశం మీద పడి, ఇది కాదండి. ఇప్పుడు మా మతాలు, కులాల గురించి ప్రభుత్వాలు ఆలోచించకూడదు, ప్రజల గురించి ఆలోచించాలి. ఇంకా గవర్నమెంట్గా మనం ఏమేం చెయ్యాలి, అన్ని పార్టీల కంటే మన ప్రభుత్వం బాగా చేసింది, మన కూటమి అనిపించుకునే ప్రయత్నాలు చేయాలి. ఇదేంట్రా బాబు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 7 మతోన్మాదులు, క్రైస్తవ వ్యతిరేకులు, వాళ్ళకంటే ఈయన గారు 1000 ఎక్కువైపోయాడు అన్నమాట. ఆ మతపిచ్చి మానేయండి, ప్రజారంజకంగా పాలించండి, ప్రజల్ని అందరికీ ఇష్టడై ఉండండి అని మనం చెప్పాలి. కాబట్టి ఇది ప్రతి ఒక్కళ్ళు, అది హనీ జాన్సన్ గారు కానివ్వండి, లేకపోతే డాక్టర్ విజయ్ కుమార్ గారు కానివ్వండి, విజయప్రసాద్ రెడ్డి గారు కానివ్వండి,
కిరణ్ పాల్ గారు కానివ్వండి, సిహెచ్ సాంబశివరావు గారు కానివ్వండి, ఇంకా ప్రతాప్ సిన్హా కొమానపల్లి గారు కానివ్వండి, పాస్టర్ ఫెలోషిప్గా అందరూ ఇది పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క అగ్గిపుల్ల పెద్ద గడ్డివాముని తగలబెడుతుంది. అలాంటిది మనం దహించు అగ్ని వారసులం. మనం ఏ దేశాన్ని పాడు చేయొద్దు, ఏ దేశానికి యాంటీగా ప్రవర్తించొద్దు. క్రైస్తవులకి వ్యతిరేకమైన వాటి గురించి స్పందించండి, ప్రార్థన చేయండి, మన యొక్క గళాన్ని ప్రభుత్వానికి తెలియచేయండి. మీ అందరికీ, మీ పాదాలకి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. క్రైస్తవ నాయకులారా, పాస్టర్ ఫెలోషిప్ వారులారా, క్రైస్తవులారా, దయచేసి దీని మీద దృష్టి పెట్టండి. రోజు రోజుకి ముదిరిపోతుంది. మన దేశంలో ఉన్నంత బాబాల పిచ్చి మరెక్కడా లేదు. సత్యసాయిబాబాని నేను విమర్శించట్లేదు, కానీ ఒకటి విన్నాను. ఆయన మంచోడో చెడ్డోడో నాకు పూర్తిగా వివరాలు తెలియదు. ఆయన గృహంలో, ఆయన గదిలో 4 చంపబడి ఉన్నారంట. 4 హత్య చేశారంటండి. అది దాని సంగతి పూర్వాపురాలు అంత తెలియదు. డేరా బాబా వాడు సాగినంతకాలం 3 పువ్వులు 6 కాయలుగా వరిదిల్లాడు. ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు. వాడు ఎందరి జీవితాలు నాశనం చేశాడు. డేరా బాబాలకి విలువ ఉంది. ఇప్పుడు ఈషా ఫౌండేషన్, జగ్గి వాసుదేవ్, వీడు కోటాను కోట్ల రూపాయలతో తమిళం తెలుగు అనర్గళంగా మాట్లాడతాడు. ఇలాంటి వాళ్ళకి విలువ ఉందండి. అలాగే అది వాడెవడో స్వామీజీ పీఠాధిపతి ఒకసారి అన్నాడు, క్రైస్తవులు వాళ్ళ సిమ్ము అమెరికాలో ఉంటుంది, ముస్లింల సిమ్ము పాకిస్తాన్లో ఉంటుంది, వీడి అబ్బ సొమ్ము ఏమో ఇక్కడ ఉందంట ఇండియాలో. క్రైస్తవులు భారతీయులు కదా, ముస్లింలు భారతీయులు కదా, ఎందుకు వీళ్ళ మనోభావాల్ని ఇలా చేస్తారు? పెద్ద దరిద్రం గాళ్ళు అయిపోయారండి వీళ్ళు. ఎంతసేపు ప్రజా సమస్యలు ఏముంది? ఈ పూట తిండికి రోటీ కపడా మకాన్, తిండి గుడ్డ లేక ఎంతమంది అల్లాడుతున్నారు. దానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిద్దాం. ఏమీ లేదు. అందుకని దయచేసి క్రైస్తవ నాయకులారా, మరొకసారి మీ కాళ్ళకు మొక్కుతాను, మీరందరూ నా ఆవేదన అర్థం చేసుకోండి. మనం పిచ్చోళ్ళం కాదు, పిరికోళ్ళం కాదు, రోషం గల దేవుణ్ణి ప్రకటిస్తున్న వాళ్ళం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్న రాజులైన యాజక సమూహం. పౌరుషాన్ని ఇప్పుడు బయట పెడదాం. చిన్న బుడ్డోడు గొల్యాతుని, భూత ఆకారంలో ఉన్న గొల్యాతుని చంపినట్టు మనలో కూడా పౌరుషం ఉంది. దాన్ని వెలికి తీసే సమయం ఆసన్నమైంది. ఇదేంటంటే క్రైస్తవులకి అన్యాయాలు జరుగుతూ, దండయాత్రలు చేస్తూ, మందిరాలని కూలగొడుతూ, సువార్తలు ఇక్కడ ప్రకటించడానికి వీలు లేదంటూ ఇన్ని చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు తగలబడేది పక్కెళ్ళగా నా ఇల్లు కాదన్నట్టుగా మన క్రైస్తవుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరొకసారి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అనే 133వ కీర్తన అనేక సందర్భాల్లో మనం ఆ 4 గోడల మధ్య చెప్పుకొని మురిసిపోతాం. కానీ అది కాదండి, చేతల్లో చూపించాలి. చేతల్లో మన ఐక్యత ఏంటో చూపించాలి. దయచేసి ఈ విషయంలో ఆలోచించండి. నాకైతే రక్తం మరిగిపోతుంది. ఏమంటే చావు ఒక్కసారేనండి, పుట్టడం గిట్టడం కోసమే. చావు అయితే లాభము, బ్రతుకుట క్రీస్తే. ఎందుకంటే మనల్ని లోకం నుండి మన దేవుడు వేరు చేశాడు. అది ఒకసారి గుర్తు చేసుకోండి. క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, అన్ని డినామినేషన్ల బిషపులారా, మీ కాళ్ళు మొక్కుతా. దయచేసి మన మీద జరుగుతున్న ఈ వ్యతిరేకమైన విశేషాలని మీరు దృష్టించి దీనికి ఒక ప్రాసెస్ ఏంటో మీరు కనుక్కొని ప్రభుత్వానికి, కోర్టులకి మన యొక్క ఆవేదనను, మన యొక్క ఆందోళనను తెలియజేద్దాం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. మరొకసారి చెప్తున్నా, ఈరోజు అక్టోబర్ 6వ తేదీ 2024వ సంవత్సరం ఆదివారం. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.